హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? చూసారా మా ఫిగ్ ట్రీ? పళ్ళు చూపిస్తాను ఎన్ని పళ్ళు ఉన్నాయో. ఏదో చిలకలు పక్షులు భలే తింటున్నాయి అసలు. జ్యూసీగా ఉన్నాయంటే ఫ్రూట్స్ అసలు. ఎత్తుకోండి, బోల్డ్ పక్షులు అయితే ఎంత బాగా తింటున్నాయో. ఇంకెలా వదిలేస్తాను, చాలా ఇలా కొరికి పెడతాయి, అవే తింటాయి అన్నమాట. మళ్ళీ మిగతా నాకు కూడా బోల్డ్ వస్తాయి అన్నమాట. ఇంకా అందుకని ఇవైతే పక్షులకి వదిలేస్తాను. కూడా పక్షి కొరికి కొంచెం తినేసి వెళ్ళేది, మళ్ళీ వచ్చి ఇంకా అవి తినేసేటివన్నీ వాటికి ఉంచేస్తాను. ఇది ట్రీ, అదే ఎంత ఉందన్నమాట ఫ్రూట్ ట్రీ. ఇప్పుడు తెంపేశాను ఇవి. ఇంకా బోల్డ్ పళ్ళు ఉన్నాయి. అదిగోండి, ఇది మన బర్డ్స్ ఎలా తింటున్నాయి చూడండి. ఎంత స్వీట్గా ఉన్నాయంటే అసలు. చూసారా ఈ బర్డ్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నాయో మీకే అర్థమవుతుంది వీటిని చూస్తుంటే. సో పొద్దున్నే తినేస్తాయి, ఆ తిన్నాకనే నేను వచ్చి తెంపుకుంటాను అనమాట. అప్పటికే మనకు బోల్డ్ వస్తాయి. మళ్ళీ ఇంకా ఈవినింగ్ కల్లా మళ్ళీ ఇంకా కొన్ని పండుతూ ఉంటాయి. ఒకటేసారి అన్నీ పండవు, పొద్దున కొన్ని సాయంత్రం కొన్ని అలా. ఇదిగోండి, ఇది బాగా పండిపోయింది. బాగా పండినవి ఏంటంటే ఇలా డార్క్ బ్రౌనిష్ బ్లాకిష్ షేడ్ అలా వస్తుంది అనమాట. ఇంకా అవి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అన్నమాట మనకి తేనెలాగా. చూసారా ఎంత తాజాగా ఉన్నాయో పళ్ళు. ఇదిగో ఇలా కొట్టేసి ఉంచుతాయి అన్నమాట. అవి కొట్టి ట్రై చేస్తాయి. ఇవి ఇంకా పండలేదా అనుకున్నా మరి ఎందుకు వదిలేస్తాయి, మరి మళ్ళీ వచ్చి తింటాయో తెలీదు. ఇప్పుడు ఇది వదిలేసి ఇది తీసుకుందాం మనం. తినేసి కింద కూడా పడేసాయి. ఇవి ఇంక ఇలా గ్రీన్గా ఉన్నాయన్నీ నెమ్మదిగా మనకి, ఇవి ఇంకా కాయల్లాగా ఉన్నాయి, కొంచెం టైం పడుతుంది అనమాట. ఇవన్నీ నెమ్మదిగా పళ్ళు అవుతాయి. ఇదైతే ఎవరైనా ఏ ఫ్రూట్స్ పెట్టుకోవాలి ఇంట్లో అని అనుకుంటే చెట్లు, ఈ ఫ్రూట్ ట్రీని మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే ఇది చాలా మంచి ఫ్రూట్, మంచి ఫైబర్, మంచి మనకి ఏంటంటే న్యూట్రియంట్ వాల్యూ చాలా ఉంటుంది, బాగా ఫైబర్ ఉంటుంది. ముఖ్యంగా చాలా మంచిది గట్కి. అండ్ చాలా తీయగా ఉంటాయి కాయలు కూడా, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మంచి స్వీట్గా ఉంటాయి. న్యాచురల్ స్వీట్ ఈజ్ రియలీ గుడ్ అనమాట ఒంటికి. స్వీట్ టూత్ ఉన్న వాళ్ళు ఏ క్యాండీస్ అలా తినకుండా ఈ పళ్ళు తిన్నారనుకోండి, అటు ఫైబరు అదర్ న్యూట్రియన్స్ అన్నీ వస్తాయి మనకి. చక్కగా ఫ్రెష్ గార్డెన్ ఫ్రూట్స్ తిన్నట్టుంటుంది. ఇక్కడ చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇదేమో ఇలా సాయంత్రానికి పండుద్ది. ఇది కొంచెం ఇంకా ఇది పండిపోయింది. ఇదో ఇక్కడ పండే.
చూసారా ఎంత జ్యూసీగా ఉందో. సూపర్ సూపర్ జ్యూసీ అనమాట. మంచి నిండా హనీయే ఉంది, పండు నిండా హనీయే. అందుకే పక్షులు అంత బాగా ఇష్టపడుతున్నాయి. పక్షులు తింటున్నాయి, బాగా ఎంజాయ్ చేస్తున్నాయి అంటే ఆ ఫ్రూట్స్ చాలా బాగుంటాయని అర్థం. ఇది మెయింటెనెన్స్ కూడా ఏమీ లేదండి, జస్ట్ మనము నీళ్ళు ఇస్తే చాలు, సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. ఎండ నీళ్ళు మంచి ఎండగా ఉన్న స్పాట్లో పెట్టాలి ఈ మొక్కని. అలా చక్కగా స్పేషియస్గా ఉండేట్టు పెట్టాలి, దానికి స్పేస్ ఉండాలి, ఎందుకంటే ఇది కొంచెం పెద్దగా అవుతుంది. ఇంకా అంతే, నీళ్ళు, సన్లైట్, మిగతా అంతా మనకి సూర్యభగవానుడు చూసుకుంటారు. ఇంకా కొన్ని పళ్ళు ఇంకా కొన్నింటి చాలా పళ్ళు ఉన్నాయి. ఇంకా అవన్నీ మనం బర్డ్స్కి వదిలేద్దాము. ఇక మళ్ళీ అవి సాయంత్రము ఇప్పుడు వస్తాయి తినడానికి, చాలా ఉన్నాయి. ఇంకా అవి బర్డ్స్ తింటాయి. ఇక్కడ కొన్ని పువ్వులు ఉన్నాయి, మనం అవి చూద్దాం. ఎంత బాగున్నాయి కదా. నేను ఇక్కడ ఇందులో ఎల్లోని పింక్ పెట్టానన్నమాట. ఇలా ఈ కుండీలో చక్కగా ఉన్నాయి కదా. ఓకే, సో ఇది మన ఫ్రూట్. మనం ఇంకేదైనా ఉన్నాయేమో గార్డెన్లో. మేము యాక్చువల్లీ ట్రిప్కి వెళ్ళేసి వచ్చామన్నమాట. సో అందుకని ఆ తర్వాత ఏమేమి ఉన్నాయని అన్నీ చెక్ చేస్తున్నాం గార్డెన్లో. ఇక్కడ కొన్ని పువ్వులు ఉన్నాయి. ఇక్కడ బంతి పెట్టాను, మధ్యలో బంతి ఉంది, చుట్టూంతా ఈ ఎల్లో అండ్ పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి. వస్తాయి ఇంకా అవి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని పూలు వచ్చాయి. ఇక్కడ ఏం పూలు వచ్చాయో చూద్దాం. మనం దొండకాయలు హార్వెస్ట్ చేయాల్సిందే, కూర వండేసుకోవాల్సిందే ఈరోజు. ఎంత బాగున్నాయి. ఇలా మనం ఒక ట్రిప్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత సర్ప్రైజెస్, గార్డెన్ సర్ప్రైజెస్ చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. నేను ఇంకా బుట్ట తెచ్చుకోలేదు, సో అవి తీసుకొచ్చి మళ్ళీ ఇవన్నీ తెంపుతాను. మాకు బోల్డ్ కనకాంబరాలు కూడా వచ్చాయి, అవి కూడా తెంపుకోవాలి. ఇక్కడ కొన్ని జినియాస్, బంతులు, దొండకాయలు ఫ్రెష్ ఫ్రమ్ ద గార్డెన్. మొన్న నేను వండాను, ఒకసారి కూర వండాను, చాలా బాగున్నాయి. ఒకసారి సాంబార్లో కూడా వేసాను కొన్ని వచ్చినప్పుడు, ఒకసారి అయితే కూరకు వచ్చినప్పుడు చక్కగా ఫ్రై చేశాను. ఎంత బాగున్నాయో. ఇంకా ఇక్కడ కొన్ని మనము ఇంకా బెండకాయలు పెట్టాం, బెండ చెట్లు. ఇవి ఎంతవరకు వచ్చాయి? అదిగో పువ్వు వచ్చింది, బెండ పువ్వు వచ్చింది మనకి. సో కొద్ది రోజుల్లో మనకి బెండకాయలు వస్తాయి. నైస్. ఓకే, ఇదండి ఈరోజు వీడియో. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్. సీ యూ నెక్స్ట్ టైం.